అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో వినాయక చవితి పండుగ ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో అలాగే 21 రకాల పత్రుల పేర్లు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అలాగే ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయొచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి। ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు। హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్య అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు। భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు। అందుకే ఈ రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటాం। ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని, అందుకే ఈరోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారని చెప్తారు। బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది। ఎలాంటి కంగారు పడకుండా వినాయకుని పూజ నిర్విఘ్నంగా జరగాలి అనుకుంటే 2 రోజుల ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకుంటే ఎలాంటి ఐరానా లేకుండా పూజను నిర్విఘ్నంగా చేసుకోవచ్చు। ఆ పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ముందుగా వినాయకుని యొక్క మట్టి విగ్రహం। పూజకు మట్టి విగ్రహాలు మాత్రమే పర్యావరణ పరంగా కూడా శ్రేష్టం కాబట్టి మట్టి విగ్రహాలను పూజించాలి। అయితే గణేశుడి ప్రతిమను కొనేటప్పుడు అతని భంగిమను గుర్తుంచుకోవాలి। వాస్తు నియమాల అభిప్రాయం ప్రకారం లలితాసనంలో కూర్చున్న గణపయ్య విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే అంతా శుభమే జరుగుతుంది। ఇలాంటి విగ్రహాన్ని తీసుకొస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి। ఇలాంటి భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని జ్యోతిష్యులు చెప్తున్నారు। బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తొండం దిశను కూడా బాగా గుర్తుంచుకోవాలి। వాస్తుశాస్త్రం ప్రకారం విగ్రహంలోని వినాయకుడి తొండం ఎడం వైపునకు వంగి ఉండాలి। ఇలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది, అలాగే సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు। అలాగే విగ్రహానికి కుడివైపున తొండం వంగి ఉన్న విగ్రహాన్ని తీసుకురావద్దు। ఇలాంటి విగ్రహం అశుభప్రదంగా పరిగణించబడుతుంది। మట్టి వినాయకునితో పాటుగా పసుపు వినాయకుడిని కూడా పూజిస్తాం। అలాగే అక్షింతల తయారీకి కూడా పసుపు వాడతాం కాబట్టి పూజకి కొంచెం పసుపు ఎక్కువ తీసుకుంటే మంచిది। అలాగే కుంకుమ, పసుపుతో గణపతిని చేసి దాన్ని తమలపాకుపై ఉంచి కుంకుమ బొట్లు పెట్టి గణపతిని ఆవాహనం చేసుకోవాలి కాబట్టి కుంకుమను సిద్ధం చేసుకోవాలి। అలాగే గంధం, వీటితో పాటుగా విడి పువ్వులు, పూజ సమయంలో విడి పువ్వులు తప్పక సిద్ధం చేసుకోవాలి। 2 పూల మాలలు, అలాగే తమలపాకులు, ఒక్కలు, ఎండు ఖర్జూరాలు, వీటితో పాటుగా అగరవత్తులు, ముద్ద కర్పూరం, కొన్ని చిల్లర నాణాలు। ముందు రోజే మామిడాకులు కూడా సిద్ధం చేసుకుంటే గుమ్మాలకు తోరణాలు కట్టేందుకు ముందే ఏర్పాట్లు చేసుకోవచ్చు। అలాగే పూజలో కూడా మామిడాకు అవసరం పడుతుంది। వీటితో పాటుగా కొన్ని అరటి పండ్లు, వినాయకునికి అరటి పండ్లన్నా నారికేలమన్నా ఎంతో ప్రీతి కాబట్టి అరటి పండ్లు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు। వీటితో పాటుగా పంచామృతం తయారీకి ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, పంచదార, తేనె వీటన్నిటిని కలిపి పంచామృతాన్ని తయారు చేస్తాం కాబట్టి వీటిని ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎలాంటి కంగారు ఉండదు। తర్వాత యాలకులు, ఇవెందుకంటే వినాయకునికి యాలకుల మాల అంటే ఎంతో ప్రీతి। ఈ యాలకుల మాల కోసం 21 యాలకులతో మాలను తయారు చేస్తారు। యాలకుల మాలని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు పూజకి ఏ ఇబ్బంది ఉండదు। ఇలా తయారు చేసిన యాలకుల మాలని మరుసటి రోజు ఏదైనా స్వీట్స్లో వాడుకొని తినేయొచ్చు। అలాగే ఇలా మాల చేసి గణపతికి వేసిన యాలకులను పిల్లలకు పెడితే విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని నమ్మకం। వీటితో పాటుగా బెల్లం, వినాయకునికి తీపితో కూడిన నైవేద్యాలంటే ఎంతో ఇష్టం కాబట్టి నైవేద్యాల తయారీలోకి ముందు రోజే బెల్లాన్ని తురుముంచుకుంటే నైవేద్యాలు తయారు చేసేటప్పుడు సులభంగా అయిపోతుంది। వీటితో పాటుగా అటుకులు,
ఆ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించే స్తోమత లేకపోయినా, నైవేద్యాలు చేసే టైము లేకపోయినా గుప్పెడు అటుకులు నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది. అలాగే పాలవెల్లి తయారీకి మార్కెట్లో పాలవెల్లి స్టాండ్ దొరుకుతుందండి. అదైనా ముందు రోజే తెచ్చి సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. పాలవెల్లి యొక్క స్టాండ్, అలాగే మొక్కజొన్న పొత్తులు, సీతాఫలాలు, వెలగపండ్లు, మారేడుకాయలు, అలాగే మనకు దొరికే 5 రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించేందుకు సిద్ధం చేసి పెట్టుకోవాలి. వినాయక చవితి రోజు కలశం పెట్టే ఆచారం ఉన్నవారు కలశ స్థాపనకు కావలసిన వస్తువుల్ని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. అవి తెల్లదారం, బియ్యం, కొబ్బరికాయలు 2, తెల్ల టవలు, జాకెట్ ముక్కలు 2. వీటితో పాటుగా యజ్ఞోపవీతం కానీ లేదా వస్త్రం కానీ తయారు చేసుకోవాలి. అలాగే 2 దీపారాధన కుందులు, గంట, హారతి ప్లేటు, నూనె లేదా నెయ్యి, ఒత్తులు. వీటితో పాటు ఏ నైవేద్యాలు సమర్పించాలో ముందే అనుకుంటాం కదా, దాని ప్రకారం వాటికి కావలసిన వస్తువుల్ని కూడా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకుంటే ఆ రోజు ప్రసాదాలు చేయడం తొందరగా అయిపోతుంది. అలాగే వినాయకుడి పూజలో అతి ముఖ్యమైనవి పత్రాలు. వినాయక చవితి రోజున వినాయకుడిని ఎవరైతే 21 పత్రాలతో పూజిస్తారో వారు చేసిన పాపాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ పత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మాచీ పత్రం, బృహతీ పత్రం, బిల్వ పత్రం, దూర్వాలు అంటే గరిక, దత్తూర పత్రం, బదరీ పత్రం అంటే రేగు, అశామార్గ పత్రం, తులసీ పత్రం, చూత పత్రం అంటే మామిడాకు, కరవీర పత్రం అంటే గన్నేరు, విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం అంటే దానిమ్మ, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం అంటే మావిలి ఆకు, జాజీ పత్రం, గంధకీ పత్రం, శమీపత్రం, అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు, అర్జున పత్రం అంటే మద్ది ఆకు, అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు. ఈ పత్రులను కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ భద్రపరుచుకుంటే మనకు వినాయక చవితి రోజుకి ఎలాంటి కంగారు లేకుండా పూజ అనేది ముగించుకోవచ్చు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములను తొలగించువాడని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి, ప్రాప్తి కలగాలన్నా, వ్యాపార అభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన ఖచ్చితంగా చేయాలని పురాణాలు చెప్తున్నాయి. ఎలాంటి హైరాణ పడకుండా ముందు రోజు వరకే పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఆటంకం లేకుండా మనం పూజ అనేది నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చు. వినాయక చవితి పూజలో ఉపయోగించే పత్రులు ఒక్కొక్క దాని గురించి వివరంగా నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.